నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. ప్రజా అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడతామని శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. గత వైకాపా పాలనలో అభివృద్ధి జాడే కనిపించలేదని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు వేగవంతం అయ్యాయని ఆమె చెప్పారు. పలాస మండలము ఆఫ్షోర్ రిజర్వాయర్ నిర్వాసితుల కాలనీలో సుమారు 7.5 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణ పనులను ఎమ్మెల్యే గౌతు శిరీష శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్వాసితులకు ఇచ్చిన కాలనీలలో మౌలిక వస్తువులను వైకాపా ప్రభుత్వం విస్మరించిందని, తిరిగి కూటమి ప్రభుత్వం వచ్చాక ఆర్ఆర్ కాలనీలలో మౌలిక వస్తువులపై దృష్టి సారించామని తెలిపారు. 3 నియోజకవర్గాలకి, ముఖ్యంగా పలాసకి, ఇటు పలాస మున్సిపాలిటీకి, పలాస మండలం వజ్రప్ కొత్తూరుకి తాగునీరు సాగునీరుతో మొదలుపెట్టిన ఆఫ్షోర్ ప్రాజెక్ట్ 2014-19లో నాన్నగారి దీక్ష వల్ల చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఆ రోజే R&R ప్యాకేజ్ ఇస్తేనే R&R కాలనీ ఇచ్చి వారికి చాలా ప్యాకేజీలు ఇచ్చి మేము అభివృద్ధి చేస్తామని మాట ఇచ్చి ముందుకెళ్ళాం. అయితే ఆ తర్వాత 1924లో వచ్చిన గవర్నమెంట్ కనీసం ఈ ప్రాంతానికి ఒక కంకర కూడా, ఒక రాయి కూడా వేయకుండా నిర్లక్ష్యం చేసింది. ఈ రోజు మా తండ్రి గారైన గౌతు శివాజీ గారి సంకల్పం, అలాగే నిత్యం మాకు సహకరిస్తున్న చంద్రబాబు నాయుడు గారు మరియు కూటమి ప్రభుత్వం తాలూకు సహకారంతో ఈ రోజు అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే ఈ కాలనీకి 7.5 కోట్ల ప్యాకేజీతోనే ఈ రోజు అభివృద్ధి పనులు మొదలు పెట్టడం చాలా సంతోషంగా ఉందండి. అభివృద్ధి అంటే ఇది, ఇచ్చిన మాటను నెరవేర్చినప్పుడు అక్కడ ప్రజలకు ఇచ్చిన మాట మీద 100% నెరవేర్చడానికి ఈ రోజు మాకు పూర్తిగా సహకారం అందిస్తున్న కూటమి ప్రభుత్వ పెద్దలకు, చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ పెద్దలందరికీ కూడా మా పలాస తరఫున వాళ్ళ శాసనసభ్యులందరూ ధన్యవాదాలు తెలుసుకుంటున్నారు. 2008లో ప్రారంభమైనటువంటి ఆఫ్షోర్ ప్రాజెక్టు 2014 నుండి 19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వంలోనే మాకు ప్యాకేజీలు కానీ, మరి హౌస్ సైట్స్ కానీ, రోడ్స్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ అన్ని ఏర్పాటు చేశారు. ఆ రోజుల్లో శివాజీ గారు సొంత పార్టీలో ఉన్నప్పటికీ కూడా గద్దెను దీక్షను చేసి సొంత పార్టీ మీద ఒత్తిడి తీసుకొచ్చి మా కార్యక్రమాలు 90% కంప్లీట్ చేయించగలిగారండి. మరి మధ్యలో 2019 నుండి 2024 వరకు మధ్య ఉన్నటువంటి టైంలో, ఆ ప్రభుత్వం వైసీపీ టైంలో ఎటువంటి కార్యక్రమం, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం కానీ, ఇక్కడ ఒక ఎలక్ట్రిసిటీ కానీ, ఒక బల్బు పోతే బల్బు వేయడం కానీ ఏమీ జరగలేదండి. మా సొంతంగా RWS స్కీమ్ కింద వాటర్ కూడా ఇవ్వలేదు. మా సొంతంగా బోర్లు తీసుకొని కూడా మేమే కట్టుకున్నాం ఇల్లు. ఈ మొత్తం జంగిల్ ఏరియా కల్పించింది. పాములు, ఇక్కడ అడవి జంతువులు అన్ని కూడా వచ్చేవి. మా సొంతంగా బల్బులు వేసుకునే వాళ్ళం. మళ్ళీ ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అభివృద్ధి కార్యక్రమాలు అనేవి ఇక్కడ కోసంపురం జంక్షన్ R&R కాలనీ రామకృష్ణాపురం కానీ, అక్కడ పక్కలపట్నం దగ్గర గోపి వల్లభాపురం కానీ సుమారు 7,60,00,000 నిధులతో సీసీ రోడ్ల శంకుస్థాపనకు ఈ రోజు ఎమ్మెల్యే గారు, గౌరవ శాసనసభ్యురాలు శిరీషమ్మ గారు ఈ రోజు వచ్చి ఈ సీసీ రోడ్ల శంకుస్థాపనకు వచ్చినందుకు గాను ఆమెకు, మరి మన సీఎం గారికి, మినిస్టర్ గారికి, సెంట్రల్ మినిస్టర్ గారికి అందరికి కూడా హృదయపూర్వకంగా ఈ R&R కాలనీ రామకృష్ణాపురం వారి తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామని. ఇంకా అభివృద్ధి పనులు ఇది నాకు 2-3 నెలల్లో పూర్తి చేసి ఇస్తామంటారు. మరి ఈ రకంగా తీసుకున్నట్లయితే మా యొక్క ఏదైతే పెండింగ్ ఉన్నటువంటి ప్యాకేజీలు కానీ, హౌస్ సైట్స్ కానీ, ఈ డ్రింకింగ్ వాటర్ కానీ అవన్నీ కూడా పూర్తి అవుతాయని పూర్తి విశ్వాసంతో ఉండి పెద్దలందరూ కూడాను, ముఖ్యంగా శిరీషమ్మ గారు ఎప్పుడు ఏ అసెంబ్లీ సమావేశం జరిగినా ఈ R&R కాలనీ కోసం ప్రస్తావించడం ఎప్పుడు కూడా చూస్తూనే ఉన్నాం. ఈ రకంగా ఆమె మరి తీవ్రమైన కృషితో ఈ రోజు మాకు సీసీ రోడ్ల శంకుస్థాపన జరిగింది. మెటీరియల్ కూడా చూస్తున్నారు. మాకు త్వరలోనే ఇది పూర్తి స్థాయిలో జరుగుతాయని